ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లా. మలాకి 3:11. మీ పంటను తినివేయి పురుగులను గద్దించదును, మీ మార్గాలను సరళం చేస్తానంటున్నాడు దేవుడు. పురుగులు, పంటను నాశనం చేసే పురుగుల్ని దూరపరుస్తాను, మీరు భయపడవద్దు అంటున్నాడు దేవుడు. అలాగే మీ సంతోషాన్ని హరించే పురుగులు, సాతాను శక్తులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా నేను గద్దిస్తాను, మీరు సంతోషంగా ఉంటారు. రాబో రోజులు కూడా ఇలా ఉండవు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఆయన ప్రార్థించాలంతే. శత్రువు వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు మన మార్గాలన్నీ సరళం అవుతాయి. మన దుఃఖాన్ని కూడా తీసివేసి ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు భయపడద్దు అంటున్నాడు. నువ్వు భయపడవద్దు, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను కాపాడుతాను, ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోషం ఇస్తా అంటున్నాడు. సంతోష వస్త్రం ఇచ్చినప్పుడు సంతోషం, సమాధానం ఉంటుంది. ఏ సాతాను శక్తులు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేవు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.